మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఉన్నారు, మాట్లాడదాం. మళ్ళీ మీ పైన వేధింపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్టుగానే ఇక్కడ రెడ్ డైరీ ఓపెన్ చేస్తామని హరీష్ రావు స్టేట్మెంట్ చేస్తారు ఈరోజు. ఏం చెప్తారు గణేష్ గారు? డైరీ రెడ్డా పింక్ అనేది విషయం ఏదైనా కావచ్చు, మరి హరీష్ రావు గారు చెప్పినటువంటి మాట వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, నాయకుల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, వాటి మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో ఖచ్చితంగా మీరు నోట్ చేసి పెట్టండి, ప్రతిదానికి మనం బదిలిద్దామనేటటువంటి విషయాన్ని హరీష్ రావు గారు చెప్పారు. మరి వాస్తవం. మరి ఇక్కడ రాత్రి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఎత్తుకొని పోవడం, అదేవిధంగా మరి రైతుల మీద దాడులు, పార్టీ కార్యకర్తల మీద దాడులు, వీటి విషయంలో మరి హరీష్ రావు గారు చెప్పిండ్రు. మరి అక్కడ ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారు చేసినటువంటి దాడులను ప్రస్తావిస్తూ మరి జగన్ గారు కూడా చెప్పారు. మరి ఇక్కడ అదే విషయాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వివిధ సందర్భాల్లో చెప్పారు. తప్పకుండా మేము నోట్ చేసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అది కాదు. మా అధికారంలో మేము ఉంటే ప్రతిపక్షాల మీద దాడి చేసడం, అరెస్టులు చేసడం అట్లాంటి పనులు మేము చేయలేదు. కానీ ఇప్పుడు చేసినందుకు ఖచ్చితంగా మేము బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని హరీష్